ఇప్పటికీ యేసు ప్రభు వచ్చి పునరుద్ధానం చెంది కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మనకు అర్థమైతే మనం పునరుద్ధానం చెందే వ్యక్తులుగా బ్రతకాలి తప్ప అందరితో పాటు సమాధుల్లో కుళ్ళిపోయి నరకానికి వెళ్ళే వ్యక్తులుగా మనం బ్రతకూడదు. మన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానుడైన యేసు ప్రభు అయితే, పునరుద్ధానుడు అయితే మన జీవితం ఎలాగ ఉండాలి? మృతుల్లో నుంచి జీవించే వారంగా, పాపం నుంచి బయటికి వచ్చిన వారంగా, నేను చనిపోతే పునరుద్ధానం అవుతాను, పునరుద్ధానం చెందుతాను, నా సమాధి నుంచి బయటికి వస్తాను అనేటట్టుగా మనం బ్రతుకుంటారు. వెలుగు సంబంధంగా ఉండాలి తప్ప అందరితో పాటు సమాధిలో చీకిపోయేటువంటి, కుళ్ళిపోయేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. ఇది యేసు ప్రభు పునరుద్ధానానికి సంబంధించిన ఆ ప్రవచనం మనకు చెప్తున్నటువంటి విషయం. యేసు ప్రభువే కాదు పాతాళంలో విడవబడింది, నేను కూడా పాతాళంలో విడవబడను, నేను కూడా సమాధిలో కుళ్ళిపోయిన స్థితిలోనే ఉండను. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొంటాను, ఆయనతో పాటు సదాకాలం ఉంటాను. ఇది నా నిరీక్షణ, నీ నిరీక్షణ కావాలి. నా నిరీక్షణ అయితే ఇదే. మరి మీ నిరీక్షణ?